నీ వంక ఒక రకంగా చూస్తున్నాడు కదా, నాకొచ్చిన కోపానికి వాడి పళ్ళు అని రాళ్ళ కొట్టేద్దును. ఈ వలన పంట పండినట్టే, ఎలాగైనా నిలబెట్టాలి. ఇక్కడి నుంచి నువ్వు పోలేదనుకో, నీ ప్రాణాలు తీసేస్తాను. ఏది చూద్దాం. ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి? నన్ను అంత దారుణంగా మాట్లాడుతున్నావు. నాకు కనుక మండిందా నీ మొహం మీద యాసిడ్ పోసేస్తావు. ఇప్పుడు వీడి దగ్గర నుంచి తప్పించుకోవడం ఎలాగే? వీడి దగ్గర యాసిడ్ బాటిల్ ఉందో ఏమిటో, ప్రేమిస్తుందే. ఈ సిచ్యువేషన్లో మనం రక్షించే వాళ్ళే లేరా? ఎలా ఉన్నారు ఆయన? ఏమో అనుకున్నానే, మీ సెలక్షన్ సూపర్, అంతా బాగానే ఉంది, కానీ ఎందుకు ఆ విధంగా చేస్తున్నావు? ఎలానే? వాళ్ళ నాన్నగారు చూసిన సంబంధంలో ఉన్న పిల్లి కూతురు నువ్వేనా? ఎందుకు చెప్పట్లే? ఏం చెప్పమంటావే నా బాధ? ఏమైంది నీకు? ఏంటా బాధ? ఏముంది, నా చెల్లి ఇందిరా ఉంది కదా. అవును ఉందే, అది వాళ్ళ బావగారిని సెలెక్ట్ చేస్తానని చెప్పింది. అది చూసిన తర్వాత నేను ఓకే చెప్పాలి. అప్పుడు నా చెల్లి ఓకే చెప్పకపోతే వదిలేస్తావా ఏంటి? ఆయన నాకు చాలా బాగా నచ్చారే. ఆ విధంగా తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. మరి ఆ తర్వాత ఏం చేద్దామని? నేను అదంతా ఆలోచించలేదమ్మా. నీ చెల్లి నీ మంచి గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది. తను నీ కోసం ఆ అబ్బాయిని సెలెక్ట్ చేస్తుంది, కంగారు పడుకో. దేవుడి దయ వల్ల నా చెల్లికి నచ్చితే వాళ్ళ బావగారు ఎంతో బాగుంటుంది. బాధపడకు చంద్ర. సరే, ఇంకా విషయం వదిలే. మరి నీ సంగతి ఏంటే? నా సంగత? అవునే, నీ ఉద్దేశం? చిన్నయ్య గారి ఫ్రెండ్ ఉన్నాడు కదా, నీ వంక ఒక రకంగా చూస్తున్నాడు కదా, నాకొచ్చిన కోపానికి వాడి పళ్ళు అని రాళ్ళ కొట్టేద్దును. నేను కేవలం నీ గురించి మాత్రమే ఆగానే. అంత ఇబ్బంది పడ్డావా నువ్వు? మామూలు ఇబ్బంది కాదే. వాడు ఒక పెద్ద రోగ్ గడు, తెలుసా నీకు? వాడు ఎంత ట్రై చేశాడో తెలుసా నాతో మాట్లాడడానికి. నా దగ్గరికి వచ్చేవాడు అతను మాటని ఏదో ఒకటి, ఏదో రకంగా నా దగ్గరకు వచ్చి మాట్లాడేవాడు. నేను నీకు హెల్ప్ చేద్దామని వచ్చి వాడికి బుక్ అయిపోయాను కదే. సర్లేవే, అయిపోయింది అయిపోయింది, ఇంకా కూడా వదిలే. ఆ దేవుడి దేవులు ఎలవల బయటపడ్డాం కానీ, లేకపోతే నన్ను ఇంకేం చేద్దును. సరేనే, నువ్వు చేసిన హెల్ప్కి నీకు చిన్న పార్టీ ఇస్తాను. పద, ఎక్కడికైనా వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం. పదమ్మ తల్లి, నా బుర్ర హీట్ ఎక్కిపోయింది. పద, ఎక్కడైనా ఆఫ్ చేసి ఐస్ క్రీమో కూల్ డ్రింకో తాగుదాం. పద పద. సరేనే. ఆహా, ఈ వలన పంట పండినట్టే, ఎలాగైనా నిలబెట్టాలి. అబ్బా, చాలా వెరైటీస్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్. నీకేం కావాలి చెప్పు, నీ ఇష్టమే. నీకు ఏది ఫేవరెట్ ఐస్ క్రీము అది నాకు తీసుకో చాలు. సరే. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎవరు? ఇక్కడ నాకు కావాల్సిన వస్తువు ఒకటి పాడేసుకున్నానండి, మీకేమైనా దొరికిందా? అబ్బే లేదండి. మాకేం దొరకలేదండి. ఏమిటండి ఆ వస్తువు? చెప్తే ఇంకోలు అనుకోరు కదా. మీరు మీ వస్తువు గురించి చెప్తే మేము ఎందుకు అనుకుంటాం చెప్పండి. అది నా మనస్సు. హలో మిస్టర్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను అందమైన అమ్మాయిల దగ్గర మాట్లాడాల్సిన మాటలే మాట్లాడుతున్నాను. ఇద్దరు అమ్మాయిలు ఒంటరిగా ఉన్నారని చూసి ఇలా మిస్బిహేవ్ చేస్తున్నావా? నేనెక్కడ మిస్బిహేవ్ చేశాను చెప్పండి? ఏమీ ఝాన్సీ, అలా చూస్తున్నానంటే వాడు వంక. ఏమున్నాడే బాబు, ఆ కండలు చూసావా? అంటే ఆ మనిషి కండలు చూసి పడిపోయావా నువ్వు? వాడేంటో వాడు అలాంటి వాడు చూసుకోగలద్దా? ఏమోనే, వాడిని చూడగానే నాకు ఏదోలా ఉంది. మనుషులు కంటితో చూసి అలా అంచనా వేయకూడదే. ఏమోనే, నాలో ఫీలింగ్స్ ఊరికి వచ్చేస్తున్నాయి పైకి. అలా మీ పేరేంటండి? అదేంటది, నేను ఆ పింక్ డ్రెస్ అమ్మాయి లైనేస్తే ఇది వచ్చి పడుతుంది నా మీద. హలో మిస్టర్, మీ పేరు చెప్పలేదు ఇంకా. మీరు ఇంకోలా అనుకోకండి, నాకు మీ మీద కాదు, ఆ పింక్ డ్రెస్ అమ్మాయి మీద ఉంది. ఒరే రోగ్, ఆ అమ్మాయికి మ్యారేజ్ సెట్ అయిందిరా. అయినా పర్వాలేదు, నేను ఆ అమ్మాయిని వచ్చేస్తా. బుద్ధి లేని వెధవా, ఆ అమ్మాయిని లవ్ చేయడం ఏంట్రా నువ్వు? ఇక్కడి నుంచి నువ్వు పోలేదనుకో, నీ ప్రాణాలు తీసేస్తాను. ఏది తీరుద్దాం? నేనెవరో తెలుసా నీకు? ఒంటరిగా ఉన్న అమ్మాయిని ఏడిపించేవాడు ఎవడైతే నాకేంట్రా? ఏమే, నీకు వాడితో ఏంటి? ఇలా రా నువ్వు. ఉండవే, ఈరోజు నేను వీడ తెలిపోవాలి. నీకు చెప్తున్నానా ఇలా రమ్మని? ఏమిటే? మనమిద్దరం ఒంటరిగా ఉన్నామే ఇక్కడ. ఇక్కడ మనం రక్షించే వాళ్ళు ఎవరూ లేరు. వాడితో మనకెందుకు? పదా, మనం అర్జెంట్గా వెళ్ళిపోదాం బయటికి. సరే సరే, పద వెళ్ళిపోదాం. హలో పింక్ డ్రెస్, ఏంటి నచ్చేనా? ఇలా కాదురా,
నువ్వు మగాడివైతే రేపు పొడి ఇదే ప్లేస్కి రా చూసుకుందాం. నేను మగాడినగా తెలుసుకోవాలనుకుంటే నువ్వు నాతో కలిసిరా, నీకు చూపిస్తా సెపరేట్గా. మనం ఇక్కడ ఉండడం అసలు మంచిది కాదు. పద వెళ్ళిపోదాం. ఒరేయ్ ఎవడ్రా నువ్వు? నాకు మ్యారేజ్ సెట్ అయింది. ఇప్పుడు వచ్చి నన్ను లవ్ చేయని కలిమి పడుతున్నావంట నువ్వు. ప్లీజ్ ప్లీజ్ నన్ను లవ్ చేయి ప్లీజ్. నేను అనుకుంటే చాలా ఇష్టం ప్లీజ్. నీ అందం మామూలు అందం కాదు, నువ్వు నాకే కావాలి. ప్లీజ్ నన్ను లవ్ చేయి ప్లీజ్. ఉండు, నీకు పోలీసులతో బుద్ధి చెప్పిస్తేనే కానీ బుద్ధి రాదు నీకు. ప్లీజ్ ప్లీజ్ నన్ను లవ్ చేయి ప్లీజ్. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నేను ఇప్పుడే చూసి ఇప్పుడే లవ్ చేశాను నిన్ను. ప్లీజ్. వీడు చెప్పిన మాట వినలేడే. పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మనం. ప్లీజ్రా నన్ను వదిలి, నాకు మ్యారేజ్ సెట్ అయింది. నేను వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. నువ్వు ఎన్ని చెప్పినా వినను. నువ్వు నాకు కావాలంతే. ప్లీజ్ నన్ను లవ్ చేయి ప్లీజ్. ఒరేయ్ ఎవడురా నువ్వు? నన్ను ఇలా తగులుకున్నావు, నన్ను ఇంత బాధ పెడుతున్నావు. ఒరేయ్ బుద్ధి లేదు, ఆడంగి వెదవా. ఒక అమ్మాయి కాళ్ళ మీద పడి ఏడుస్తున్నావు లవ్ చేయమని, ఆ అమ్మాయి వద్దంటున్నా సరే ఆ అమ్మాయి వెంటే పడుతున్నావు. సిగ్గు లేదు నీకు? ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి? ఆ? నన్ను అంత దారుణంగా మాట్లాడుతున్నావు. నాకు కనుక మండిందా నీ మొహం మీద యాసిడ్ పోసేస్తావు. ఏమే చంద్ర, మనం ఇంకెక్కువసేపు ఇక్కడ ఉండకూడదు. వీడు అనంత పని చేస్తాడే. పద వెళ్ళిపోదాం. నాకు ఇంత దారుణమైన పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదే. ఎవడే వీడు నన్ను ఇంత దారుణంగా హింస పెడుతున్నాడు? పద మనం వచ్చింది ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు ఏడవకు పింక్ డ్రెస్సు, ఏడవకు. నువ్వు ఏడిస్తే నాకు బాధ కలుగుతుంది. అసలు ఎవడురా నువ్వు? నేను ఒక ప్రేమికుణ్ణి. అంటే నేను ప్రతి అమ్మాయిని ప్రేమిస్తాను. ఎవరైనా అందంగా ఉంటే ఆ అమ్మాయిని అసలు విడిచిపెట్టాను. వీడు పెద్ద శాడిస్ట్ గాడే. ఏమే పదే వెళ్ళిపోదాం. చెప్పు పింక్ డ్రెస్సు, రేపు పొద్దున్న నువ్వు ఇక్కడికి వస్తావా? ఇక్కడే ఉండనా? చెప్పు. ఇప్పుడు నేనేం చేయనే? నన్ను వీడు ఎలా తగులుకున్నాడు? నువ్వేం బాధపడకు పింక్ డ్రెస్సు. ఏం కావాలి నీకు? చెప్పు, ఏదైనా తీసుకొచ్చేస్తాను నీకోసం. ఇక్కడితో నా జీవితం ఎండ అయిపోయింది అనుకుంటున్నానే. పదవి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వీడు పెద్ద శాడిస్ట్ గాడే. పద. వీడు మనల్ని విడిచిపెట్టేలా లేడే. ఇప్పుడు వీడి దగ్గర నుంచి తప్పించుకోవడం ఎలాగే? వీడి దగ్గర యాసిడ్ బాటిల్ ఉందో ఏమిటో. ప్రేమిస్తుంది. ఈ సిచ్యువేషన్ లో మనం రక్షించే వాళ్ళే లేరా? రేబా రెడీనా? సినిమాకి వెళ్ళిపోదాం. రే, సినిమాకి వెళ్దామని చెప్పి మన సరుకులన్నీ ఆడ ఆవిడకిచ్చి పంపించావు. ఆడు కరెక్ట్గా పట్టుకెళ్తాడా ఇంటికి? నీకు ఆ డౌట్ ఉంది బా, ఆడు నా క్లోజ్ ఫ్రెండా, ఈజీగా పట్టుకెళ్తాడా. తేడా కూడా జరిగిందనుకో, నీ వీపీ విమానం మొత్తం మోగిపోద్ది. ఏంటి? అలా టికెట్లు అయిపోతాయి. ఇంకెక్కడ సోద పెట్టి కూర్చున్నాడు మన. ఎవరు సరి కూర్చున్నావా? నువ్వు పోనీ. ఈ సిచ్యువేషన్ లో మనం రక్షించే వాళ్ళే లేరా? అన్న ప్లీజ్ అన్న, మమ్మల్ని విడిచిపెట్టన్నా. ఛీ, నన్ను అలా పిలవకు. నన్ను అలా పిలిచావంటే నేను ముందే చంపేస్తాను. ఏమే అన్నయ్య అని పిలవకే, ఆడు ముందే చంపేసేలా ఉన్నాడు మనల్ని. చివరికి ఒక శాడిస్ట్ గారి చేతిలో చచ్చిపోవాల్సి వస్తుంది. చెప్పు పింకీ బ్యూటీ, నన్ను లవ్ చేస్తావా? నాకు పెళ్లి ఖాయం చేశారా? ఉప్పు నిన్న లవ్ చేయాలి చెప్పు. నాకు అదంతా తెలీదు. నన్ను లవ్ చేయంతే. ఏమే ఒక్కసారి లవ్ చేస్తున్నానని చెప్పేవి, వాడు వెళ్ళిపోతాడేమో. నా ప్రాణం పోనీ చెప్పనే. మన ప్రాణాలు వాడే తీసేసేలా ఉన్నాడే బాబు. నేను జీవితంలో ఐస్ క్రీమ్ తినను. ఆ దిక్కుమల ఐస్ క్రీమ్ వల్ల ఇదంతా వచ్చింది. అవునే అవును. చెప్పు, నా ప్రేమను అంగీకరిస్తావా లేదా? ఏమండి ఏమండి, మమ్మల్ని వదిలేయండి. మేము ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళిపోతాం. ఒరేబా ఎవడ్రా వాడు మన వాళ్ళని ఏడిపిస్తున్నాడు? చంద్ర గారు, ఏమైంది? చిన్నయ్య గారు, ఎవడ్రా నువ్వు ఇక్కడికి వచ్చావు? అరే ఓ బేవార్స్, ఎవడ్రా నువ్వు? ఇద్దరు అమ్మాయిల్ని ఒంటరిగా చూసి ఏడిపిస్తున్నావు. అలా చెప్పా, ఎవడ్రా నువ్వు? హలో అమ్మాయిలు, ఇద్దరు నా వెనకరండి. ఇప్పుడు చెప్పరా, ఎవడ్రా నువ్వు? నేను ఒక గొప్ప ప్రేమికుణ్ణి. ప్రేమికుడువా? అవును, నేను ప్రేమికుణ్ణి. రేయ్, నువ్వు ఏమన్నా ప్రభుదేవావా? ప్రేమికుణ్ణి అంటున్నావు? రేయ్, మా ఇంటి దగ్గర బోడి కుక్కలు ఉన్నాయి, వాటిని ప్రేమించరా వచ్చి పాపం. నేను అమ్మాయిల్ని ప్రేమిస్తా, కుక్కల్ని పిల్లల్ని ప్రేమించను. రేయ్ ఇటు చూడు. ఇక్కడ మీ డిస్కషన్ ఏంట్రా? ఎవర్రా మీరు అంతా? ఇక్కడి నుంచి మీరు పోలేదనుకో, నా కత్తి పోటీ గురవలసి ఉంటుంది ఇద్దరు. అబ్బా కత్తి మీ దగ్గర ఉందా? నా దగ్గర కూడా ఉంది, చూపించమంటావా? ఒరే బఫోన్ గొట్టంగా, ఎవడవరా నువ్వు? అరే తమ్ముడు, నువ్వు ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళలేదనుకో, తర్వాత నా విశ్వరూపం చూపించాల్సి ఉంటుంది. ఏంటి, పోతావా పోవా? అరే నిన్నేరా, మా వాడు నీకే చెప్తున్నాడు. మీరిద్దరున్నారని పొగరా? మీరిద్దరైనా సరే నా కత్తి ఎవరికైనా ఒకటే. ఒరే బేవార్స్, మరి దీన్నేమంటారా? ఇది కత్తి కాదు, ఇది దాని అమ్మ మొగుడు. ఇప్పుడు చెప్పరా, ఎవడు కత్తిరా పొదనైంది? దింపమంటావా? వద్దురా,
నేను నెజ్జిని ఇక్కడి నుంచి పారిపోవాలి. దెబ్బకి పారిపోయాడు కొడుకు. బా ఇంత కథ బా నువ్వు. ఎరా నేను పొడమంటావా కత్తించుకుని? ఊరుగా పని ఎదవెట్కారం నువ్వుని. అమ్మాయిలు వాడు వెళ్ళిపోయాడు, ఇంక మీ ఏడుపు లాపండి. ఇందాక నుంచో కొలాయి ఓ దారిలా కారిపోతుంది. మీరు రాకపోతే నా పరిస్థితి ఏమిటి? వాడు నా వెనకాలే పడ్డాడు. అవునండి, వాడు పింక్ డ్రెస్ అని ప్రేమిస్తున్నానని మా చంద్రని ఎంత ఇబ్బంది పెట్టాడు. ముందా కొల్ల కట్టేయండి. ఏమండి ఝాన్సీ గారు, అడిగి జరగొచ్చాడా? చెప్పండి, మా వాడు కత్తి తీసుకెళ్ళి నరికెత్తనండి. వాడు మా ఇద్దరిని బెదిరించాడు. పోయాడు కొడుకు, లేకపోతేనా ఆడు పండు కోసేదురు. చిన్నయ్య గారు, మీరు సమయానికి వచ్చి మా ప్రాణాలని మా మానాల్ని కాపాడారండి. దాందే ఉందిలేండి. అయినాని ఇలాంటి సిచ్యువేషన్లో అరుదు, కానీ మీకు ఇలాంటివన్నీ ఇలా ఎదురవుతున్నాయి నాకు అర్థం కాలేదు. ఈ మెంటలగాడు మీకెందుకు తగిలాడు? మేమిద్దరం ఐస్ క్రీమ్ తిందామని లోపలికి వెళ్ళాం. మా వెనకాల వచ్చాడు వీడు. అక్కడి నుంచి మా టార్చ్ చూపించాడు. చిన్నయ్య గారు, మీరు కనుక రాకపోతే మా మొక్కల మీద యాసిడ్ పోసేసేవాడు వాడు. ఇంకెందుకంటే భయపడతారు? వాడు వెళ్ళిపోయాడు కదా, ఈసారి కొంచెం జాగ్రత్త పడండి. ఎక్కడ పడితే అక్కడ ఒంటరిగా దిక్కండి. సరేనండి. సరే, మీకు ఆలస్యం అయితే అలాగా, త్వరగా మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి. ఉం? ఏం మనసులో పెట్టుకోకండి, ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. కానీ అన్ని సందర్భాల్లోని ఎవరు వచ్చి కాపాడరు మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. కరెక్టేనండి. ఝాన్సీ గారు, మీకు ఏమైనా ఇబ్బంది అయితే నన్ను పిలవండి. అలాగేనండి. సరే, త్వరగా బయలుదేరండి, ఆలస్యం అయిపోతుంది మీకు. సరే, ఉంటానండి. బాయ్ అండి. బాయ్ ఝాన్సీ లక్ష్మీబాయి గారు. బాయ్ బాయ్.